దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ ఆలోచించేది. కాబట్టి ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటే, అనుకూలంగా నడుచుకుంటే దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకొని నీకు మరలా నువ్వు అడిగిన దాన్ని చేస్తాడు. కన్నీళ్లతో యెహోవాకు ప్రార్థన చేశాను సన్నిధిలో. సిగ్గుపడుతున్నావా? చర్చికి వచ్చి కన్నీళ్ళు గారిచి ప్రార్థన చేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని ఏమన్నా సిగ్గుపడుతున్నావా? నీ పాపం ఒప్పుకుంటే ఎవరన్నా నిన్ను ఏమన్నా ఇలాగ ఎగతాళిగా చూస్తారని అనుకుంటున్నావా? ఒకవేళ అలా అనుకున్నట్లయితే నువ్వు క్రైస్తవురాలు, క్రైస్తవుడు కానే కాదు. మొదటి దినవృత్తాంతాలు 16:11 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. డైలీ ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? చేతులు ఎత్తండి. పొద్దున్నే లేవగానే ప్రార్థన, రాత్రి పడుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నారా? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అంటే ఆయన తోడు నీకు ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. సాతాను శక్తులు లయమైపోవాలి, దురహంకార శక్తులు లయమైపోవాలి, అహంకార శక్తులు లయమైపోవాలి, దుష్ట శక్తులు లయమైపోవాలి, కీడు చేసే శక్తులు లయమైపోవాలి. ఏమైనా ప్రార్థనలు ఉన్నాయి అలాగా? నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి సంఘ బిడ్డలలో చాలా కుటుంబాల్లో తాగుడు అనేది ఉంది. ఎప్పటి నుంచి? దరిదాపు మీరు సంఘానికి వస్తున్న దగ్గర నుంచి. అది మానివేయాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక ఆమె చెప్పింది మానేశాడయ్యా మా ఆయన అంది ఒక ఆమె. కానీ వాళ్ళ ఏదో ఫంక్షన్ ఒకటి వచ్చింది, ఎవరో ఒక చావు ఒకటి వచ్చింది వాళ్ళలో. వాళ్ళు ఇంకా మారలా, రక్షణ పొందినా కూడా ఆ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకి లేకపోతే ఆ దినాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మందు తాగుతున్నారు. ఏమ్మా మీ ఆయన మందు తాగినట్టున్నాడే అని నేను అడిగితే అంది, ఏదో ఒకసారి అయ్యా. మరి మానేసాడన్నావుగా? మానేసినాడు తాగుతాడండి మళ్ళా? అది తాగితే దేవుని బిడ్డ అవుతారా? ఒక పెళ్ళి సంబంధానికి వెళ్తే ఇక పెళ్ళి కొడుకుని అడిగారంట, అయ్యా సిగరెట్ తాగే అలవాటు ఉందంటే, లేదండి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తాగుతానండి. మందు తాగుతావా? మందు కూడా అంతేనండి, ఏదన్నా బర్త్డే పార్టీలు అలాంటివి తగిలినప్పుడు తాగుతానండి. ఓహో అదే సంగతి. కిళ్ళి వేసుకుంటావా? అది కూడా అప్పుడప్పుడే. అంటే ఏ అలవాటు లేకుండా ఏం లేడు, అన్ని అలవాట్లు ఉన్నాయి అయ్యగారికి. ఈనాడు సంఘానికి వచ్చే వాళ్ళకు కూడా అబద్ధాలు ఆడకుండా ఉంటున్నావమ్మా అంటే అప్పుడప్పుడయ్యా. దశంభాగాలు ఇస్తున్నావంటే అప్పుడప్పుడయ్యా. మరి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధికి వెళ్తున్నావంటే అప్పుడప్పుడు వెళ్తున్నారయ్యా. ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నావంటే అప్పుడప్పుడయ్యా. ఇవన్నీ నవ్వేండిదన్ అనే మాటలు వస్తున్నాయి. అంటే అప్పుడప్పుడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా, వాక్యం అయితే ఇలా చెప్పడం లేదు అని మీకు మనవి చేస్తా ఉన్నాను. 11వ వచనంలో రాయబడింది, ఆయన్ని ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. 27వ వచనం కూడా చదువు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషము ఆయన ఉన్నవి. ఇప్పుడు ఆయన్ని వెతికితే, ఆయన సన్నిధిని వెతికితే మనకేం లభిస్తాయంట? ఘనత, ప్రభావం. రెండోది బలం. ఘనత వస్తుంది, ప్రభావం వస్తుంది, బలం వస్తుంది. ఆయన సన్నిధిలో ఈ 3 ఉన్నాయి. మరి నువ్వు వీటిలో దేన్ని పొందుకున్నావు? ఘనతగా ఉండేటట్టుగా నీ కుటుంబం ఏమైనా ఉందా? ప్రభావవంతంగా ఉందా? బలంగా ఉందా? ప్రియులారా ఆలోచించవలసింది. దేవుని వైపు చూడండి ప్రియులారా. మనుషుల వైపు తిరిగితే మనం పడిపోతాం. ఆయన సన్నిధిని వెతికే బిడ్డలుగా మీరున్నారా? వెతకడాన్ని ఆశ నీకు కలిగి ఉన్నావా? ఆలోచన చేయవలసిందిగా బతిమలాడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనంలో నేను ఒక మాటని చదువుతా ఉన్నాను.
ఇక్కడ ఏమని కనబడుతూ ఉందంటే 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు తూర్పునున్న హాయికిని బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అబ్రహాము బలిపీఠం కట్టి ఆయన సన్నిధిని అనుభవించాడు. ప్రార్థన అంటే ఆయన సన్నిధి ఉంది అక్కడ బలిపీఠం దగ్గర అని ఆనందించాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 63వ వచనానికి వస్తూ ఉన్నారండి. 63వ వచనాన్ని చదువుతాం పిల్లరా. ఏమని రాయబడిందంటే, సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదేరి వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండి. ఇతను ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా సన్నిధిని ఎక్కడ అనుభవిస్తున్నాడు? పొలములో. అంటే చర్చి అనేది ఒక అంశం అయితే, నీవు ఒకవేళ రాలేకుండా ఉన్నట్లయితే ట్రైన్లో ఉన్నావా, కారులో ఉన్నావా, ఆటోలో ఉన్నావా, లేదా వేరే ఊరు వెళ్ళావా, అక్కడ ఈ టయానికి నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? పొలం సాయంకాలం అయిపోయింది, ఇంటికి వెళ్ళలేదు, పొలంలోనే ప్రార్థన. దేవుని యొక్క ప్రేమలో 33వ అధ్యాయము 3వ వచనం, తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు అలసాడు. దేవుని సన్నిధిని ఎక్కడ పడితే అక్కడ అనుభవించాడు యాకోబు. ఎందుకంటే మరి మందిరాలయం లేవు కాబట్టి అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు మరి అన్నేమో వస్తున్నాడు 400 మందితో. మరి ఆ వచ్చేలోపు దేవుడికి ఎన్నిసార్లు మొక్కాడంట? 7 సార్లు మొక్కాడంట. ప్రభువా, నన్ను చంపకుండా చూడు, నన్ను కొట్టకుండా చూడు, మా వాళ్ళని నా ఆస్తిని తీసుకెళ్లకుండా చూడు, ప్రభువా 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 అని ఏడ్చుంటాడు. 7 సార్లు ఏడ్చాడంట. దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ గొప్పదండి. యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనానికి వస్తూ ఉన్నారు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియాలో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిను, చంద్రుడు ఆగిను అనే మాట యెషయా గ్రంథంలో వ్రాయబడినది కదా. ఎక్కడ ప్రార్థన? దేవుడి సన్నిధిని ఎక్కడ చూస్తూ ఉన్నాడు? యుద్ధ భూమిలో. ఎక్కడైనా చేయొచ్చండి ప్రార్థన, ఫలానా చోట అనేది లేదు. యాకోబు అరణ్యంలో ప్రార్థన చేశాడు. 32వ అధ్యాయము ఆదికాండంలో 32వ అధ్యాయంలో 24వ వచనానికి వస్తూ ఉన్నానండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. దేవదూతతో యబ్బోకు రేవు దగ్గర ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవదూత తొడగూడి మీద కొట్టినా సరే పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వేసినాడు. పోనిమ్మని అడుగుతున్నాడు దూత, ఆశీర్వదిస్తేనే కానీ పోనీ అంటున్నాడు యాకోబు. కాబట్టి పెనుగులాడు కలిగిన ప్రార్థన నీకుందా? ఓపిక కలిగిన ప్రార్థన నీకుందా? సమూయేలు మొదటి గ్రంథం 1:10 మనం చదువుకున్నాం. హన్నా మందిరంలో సన్నిధిలో ప్రార్థన. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయ్యున్నావు. ఆ ప్రార్థన వినయ్యా, ఆ
ప్రార్థన. అషూరు రాజులు ఆ మీదకి వచ్చి పాడు చేయడానికి సిద్ధపడ్డారు. ప్రభువా అని ప్రార్థన చేశారు. 20వ వచనం, హిజ్కియా యొద్దకు యెషయా వచ్చాడు. ఏం తెచ్చాడంటే వర్తమానం, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చిన దేవునిగా అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ఏమైందండి? అంగీకరించబడినది. దేవుని యొక్క ప్రేమ. అపోస్తలుల కార్య గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం, అతడు తన ఇంటి వారినందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి. ఎక్కడ చేస్తున్నాడు ఇతను ప్రార్థన? ఇంటిలో. మొదటి వచనంలో కనపడతాం. కొర్లేని అని భక్తిపరుడు కైసరులో ఉండేను. ఇతడు తన ఇంటి వారందరితో ఎప్పుడండి? పగలు. చూడండి 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతల యొద్దకు వచ్చి కొర్నేలి. ప్రార్థనకి జవాబులు కూడా వస్తాయి. ఆలోచన చేయండి. నీవు దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నావా? 27వ అధ్యాయంలోకి రండి. 27వ అధ్యాయము 35వ వచనానికి రండి. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగి. దేవుని ప్రేమించుతున్నారు. బల్లారాధన చేసేటప్పుడు దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయవలసిందిగా బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. పౌలు యొక్క ప్రార్థన ఇది మనందరికీ తెలుసు. యోనా గ్రంథంలో యోనా ప్రార్థన చేప కడుపులో ఉండి చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనానికి వస్తూ ఉన్నారు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన. ఎక్కడైనా దేవుడి సన్నిధిని అనుభవించవచ్చు, ప్రార్థన చేయవచ్చు అని దేవుడు వాక్యం మనకు కనబడుతుంది. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 36వ వచనానికి వద్దాం. దేవుని యొక్క ప్రేమ. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి అని శిష్యులు. ఎక్కడంటే ఇతను చేస్తూ ఉంది? తోటలో ప్రార్థన. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరి 14వ అధ్యాయానికి కూడా మనం వెళదాము. 14వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మనకు కనపడుతూ ఉంది. 14వ అధ్యాయము 23వ వచనం. 14వ అధ్యాయము 23వ వచనం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండకి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ఇక్కడ కొండ మీద ప్రార్థన. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియుల, కొండ మీద ప్రార్థన నీవు కూడా చేయడానికి ఇష్టపడతావా? కనీసం నీ డాబా ఎక్కి చేయి, చేతనైతే. దేవుని యొక్క ప్రేమ. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనానికి వస్తాము. ఇక్కడ ఏమని కనపడుతుందంటే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినను. ఆ మాట చెప్పి ఎక్కడండి? ఇది సమాధి దగ్గర. దేవుడు ఎక్కడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు? యేసయ్య తండ్రికి సమాధి దగ్గర ప్రార్థన చేస్తాం. సమాధి దగ్గర కూడా ప్రార్థన చేయవచ్చు. దేవుని యొక్క ప్రేమలో కొండకి చేయవచ్చు, ఏటిలో చేయవచ్చు, నదిలో చేయవచ్చు, మందిరంలో చేయవచ్చు, యుద్ధభూమిలో చేయవచ్చు, బలిపీఠం కట్టి చేయవచ్చు. ఏమండి, శ్మశానంలో దగ్గర ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం అందరికీ తెలిసిందే. 4వ అధ్యాయము 16వ వచనములో ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ ప్రార్థన ఆమె ఎక్కడ చేస్తూ ఉందో ఒకసారి ఆలోచించి. ఎక్కడ చేస్తూ ఉందండి? ఆమె కోటలో చేస్తూ ఉంది. చూడండి ఏమంటుందో,
నీవు పోయి శిష్యులను కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనికెత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ఎక్కడ? కోటలో రాణిగా ఉండి ఆమె తన పనికత్తెలతో కలిసి ప్రార్థన చేస్తాను. దేవుని ప్రేమిస్తుంది. అలాంటి ఆలోచించి నిర్గమాకాండంలో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. 34వ అధ్యాయంలో 28వ వచనానికి వస్తే, అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకలను మీద రాశాను. ఎక్కడ చేస్తూ ఉన్నాడు? కొండెక్కిపోయాడు. కొండ మీద 40 రోజులు ఉన్నాడు ప్రార్థన. మందిరంలో 1 గంట ఎక్కువ ఉండాలంటేనే కష్టం మనకి. ప్రార్థన అంటేనే కష్టం మనకి. లేటుగా వస్తాం, లేటుగా ముందెళ్ళిపోవాలన్నమాట. తప్పది, మార్గం తప్పు. దానియేలు గ్రంథంలో మనందరికీ తెలిసిన మాటలే. దానియేలు 6వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో 10వ వచనంలో ఏమండి శాసనం అంటే దర్యావేషు ఒక శాసనాన్ని రాయించాడు. ఆ శాసనం రాశాడని తెలుసుకున్నటువంటి దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మోకాళ్ళను తన ఇంటి పైకప్పు కిటికీలు తెరిచి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చింది. దేవుని ప్రేమించిన ఏమని ఆ యొక్క ప్రార్థన చేసి ఉంటాడు అని ఆలోచించేస్తే, దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రధానులందరూ కూడా కలిసి ఒక శాసనాన్ని పుట్టించారు. ఏంటో ఆ శాసనం అంటే, ఆ శాసనంలో 30 దినములు వరకు ఏమండి రాజుకు తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుడు యొద్దైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహపు గుహలో పడద్రోయబడదు. ఇది శాసనం. ఆ శాసనం వచ్చినా సరే అంటే అర్థం చేసుకోండి, కష్టం వచ్చినా సరే ప్రార్థన ఆపకూడదు. నేను రాలేనండి, నేను కుదరదండి, ఏమండి చచ్చిపోతావురా బాబు, సింహాల బొమ్మలు వేస్తారంట అంటే కూడా ప్రార్థన చేస్తావు. తప్పించుకునే మార్గం అడగట్లేదు, దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఆయన క్రమాన్ని మర్చిపోలేదు. 1 రాజుల గ్రంథం. అహాబు రాజు కూడా ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన మీదకి రాబోతున్నటువంటి కీడును బట్టి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా దేవుడు చెప్తా ఉన్నాడు, చూసావా, వాడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చేత అపాయము అతని కాలముందు సంభవించకుండా ఆపి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అపాయం అతని మీదకి రాకుండా ఆపేసింది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రేమికులారా, ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనములో బేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకుని తర్వాత అబీమెలెకు లేచి తన యొక్క సేనాధిపతి అయిన పీకోలుతో ఈ ఫిలిస్తీన్ల దేశము తిరిగి వెళ్ళాను. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయడు. 33వ వచనం. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్యమైనటువంటి యెహోవా పేరిట ప్రార్థన చేస్తాడు. ఇతను అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెట్టు దగ్గర, బలిపీఠం దగ్గర, చెట్టు దగ్గర, మందిరంలో, యుద్ధభూమిలో, ఇంట్లో, ఏమండి ఎన్ని రకాల ప్రార్థన. కొండ మీద ప్రార్థన. చివరిగా మనం చూసి ముగించుకుందామంటే అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 13వ వచనానికి వద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి.
ఎక్కడండి? నదీ తీరాల ప్రార్థన. నదీ తీరాల ప్రార్థన 25వ వచనానికి కూడా రండి. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడండి? జైల్లో అర్ధరాత్రి. ప్రార్థన సన్నిధి ఎక్కడైనా మనం అనుభవించవచ్చు. కాబట్టి నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపచేయము, నా రహస్య పాపమును నేను ఒప్పుకొందును అని కీర్తనకారుడు రాస్తాడు. సన్నిధిలో ఆయన కాంతి మన మీదకి వస్తే మన పాపం ఒప్పుకుంటాం. లేకపోతే ఒప్పుకోవడానికి ఇష్టమే పడం. ఆయన లోపలికి రాకుండా పాపం బయటికి రాదండి. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయవలసిందిగా కోరతాం.